సో ఇది మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అసలు మా అమ్మమ్మ ఇల్లు ఎలా ఉంటుంది అంటే మాకు మామిడికాయ చెట్టు ఉంటుందిరా. అసలు ప్రతిసారి ఇక్కడ వచ్చేటప్పుడు ఇది ఒక మామిడికాయ వేసుకుని ఉప్పు కారం వేసుకుంటే అబ్బా ఎంత తినాలనిపిస్తుందో. ఇక్కడ మనకేమో కొబ్బరికాయ చెట్లు కూడా ఉంటాయి చూసుకోండి. ఇదేమో కొబ్బరికాయ చెట్లు ఎంత గిరాకుంటాయో బ్రో, ఎంత ఇష్టం అంటే కొబ్బరికాయ చెట్లు వచ్చి. ఇది మా డాబా. ఇక్కడ నుంచి మాకు పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. అంటే మా అత్తారు బాగా మొక్కలను పెంచుతున్నారు. ఇది మ్యాంగో చెట్టు ఎప్పుడు అంటే మేము ఎప్పుడూ చిన్నప్పుడు 3 years ఉండేటప్పుడు ప్లాన్ చేశాం. ఈ రెండు కూడా మా కజిన్ కోవి అప్పుడు అవి ఎప్పుడో 4 or 5 years ఉండేటప్పుడు ప్లాన్ చేశాం. ఇవేమో మల్లెపూల ఏదో చెట్టు, ఇదేమో మేము ఇప్పుడు చిన్నప్పుడు ప్లాన్ చేశారండి. ఇది మా అత్తాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి మామిడికాయలు కనపడుతుంది బాగా. దాని కిందకి వచ్చినాం. ఇప్పుడు చూస్తే మీరు ఆశ్చర్యం పెడతారు. ఇది మా మామిడికాయ అంటున్నారేంటి, ఇది మా అత్తాలు ప్లాంట్ చేసిన మొక్కలు. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూపిస్తా. ఇదేమో జాంకాయ చెట్టు. నేను పూసినాయి, మా అత్త పూసేసింది. అక్కడ ఒకటి పూస్తుంది. ఇదేమో మా హైబిస్కస్ తులసి చెట్టు అన్నీ ఉంటాయి మొక్కలు ఇక్కడ నుంచి. సో ఇక్కడ మొత్తం ప్లాంట్స్, ఇక్కడ అన్ని సరౌండింగ్స్ మొత్తం చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా. చూసుకోండి ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇది ఏదో నాకు తెలియదండి, కానీ బాగుంటాయి మొక్కలు. కానీ ఇక్కడ కొన్ని చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా పెద్దది. ఎప్పుడూ ఇప్పుడు వేసిన హైబిస్కస్ తెల్లది కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు కాసిన అప్పుడు పూలు తీసుకొచ్చినారా మా ఇంటికి. ఇక్కడ బాత్రూమ్స్ ఉంటాయి. ఇక్కడేమో కొబ్బరికాయ చెట్టు మన పైన చూపించాను చూడండి, అదే కొబ్బరికాయ చెట్టు. ఇది కూడా ఇది మంది కాదులే. హే పిల్లి అంతే, ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇది మొత్తం సరౌండింగ్స్ మాది. ఓకే, ఇదేమో మా ఇంకొక బయట ప్లాంట్స్. ఇక్కడ తెలిసిందేగా విజయవాడ. ఇదంతా ఒకటి బయట. సరే, మనం మా మమ్మీని అడిగి పార్క్కి వెళ్దామా ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఇది మా అమ్మమ్మ ఇల్లు. బాగుందా?